సైబర్ నేరగాళ్లు రాజకీయ నేతలను సైతం వదలడం లేదు. లోక్సభ ఎన్నికలను తమకు అనుకూలంగా మలుచుకుంటూ వల వేస్తున్నారు. బీఫామ్లు పంపిస్తామంటూ వరంగల్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి కడియం కావ్యకు సైబర్ నేరగాళ్లు వల వేశారు. 76,000 రూపాయలు చెల్లించాలంటూ కాల్ చేశారు. అనుమానం రావడంతో గాంధీభవన్లో ఆరా తీశారు కడియం కావ్య. బీఫామ్ కోసం డబ్బులు అడగరని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్లే కాల్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అడిగి తెలుసుకుందాం. రవితేజ, వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ఆల్రెడీ వివాదం నడుస్తోంది. ఆ వివాదంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. తను ఇదే వర్గానికి చెందినటువంటి అమ్మాయా కాదు అంటూ కూడా ఆ కన్ఫ్యూజన్ రైజ్ అయ్యి ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్ గా మారుతోంది. ఇదే టైంలో కొంతమంది సైబర్ నేరగాళ్లు కడియం కావ్యకు కాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ పంపిస్తాము, దానికి గాను 76,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది, డబ్బులు సిద్ధంగా చేసుకోండి, బీఫామ్ మీకు ఆన్లైన్ ద్వారా పంపిస్తామంటూ కూడా కొంతమంది సైబర్ నేరగాళ్లు కావ్యకు ఫోన్ చేసి ఆ సమాచారం ఇవ్వడంతో తనకు ముందస్తుగానే దీనిపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిజికల్ గా కంప్లైంట్ ఇవ్వకపోయినా ఫోన్ ద్వారా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో అధికారికంగా ఒక ఫిర్యాదు కూడా అందజేసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ ప్రస్తుతం హాట్ టాపిక్ ఉన్నా, ఎక్కడ ఏ వివాదం తలదన్నా ఆ సైబర్ నేరగాళ్లు అక్కడికి ఎంటర్ అయ్యి ఏ రకంగా ఆ ఇష్యూలో తమ డబ్బులు సంపాదించుకోవచ్చు, ఎవరు దాంట్లో బాధితులు, ఎవరు దాంట్లో నిందితులు, ఏదైనా ఇన్ఫర్మేషన్ ని వీరంతలు వీరే ప్రత్యేకంగా మానిటర్ చేసి టీవీలలో, పేపర్లలో, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలని బేస్ చేసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లని సంపాదించి నేరుగా వారికి ఫోన్ చేసి దీంట్లో మీకు సహాయం చేస్తామని, దీంట్లో మీకు ఈ రకంగా అవకాశాలు కల్పిస్తామని, దీంట్లో మీదే కరెక్ట్ అయినటువంటి వర్షన్ అంటూ కూడా రకరకాలుగా సైబర్ నేరగాళ్లు తమ డబ్బులు దండుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ రాజకీయ నాయకులని, వ్యాపారవేత్తల్ని టార్గెట్ గా చేసుకుని ఈ డబ్బులని దండుకుంటున్నటువంటి అనేక కేసులు హైదరాబాద్ లో, తెలంగాణ వ్యాప్తంగా నమోదవుతా ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ మొదట బీఆర్ఎస్ పార్టీ నుంచి కడియం కావ్యకు పార్లమెంట్ టికెట్ కన్ఫర్మ్ చేయగా తను పార్టీలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు నచ్చక అవినీతి కూడుకుపోయింది, ఈ ఫోన్ ట్యాపింగ్ విమర్శలు ఎదురవుతా ఉన్నాయి, పార్టీలో నాయకులు ఉండాలంటే సేఫ్టీగా ధైర్యంగా ఉండలేకపోతున్నారు, ఇలాంటి పార్టీలో నేను కొనసాగను అంటూ కూడా కడియం కావ్య బీఆర్ఎస్ కి రాజీనామా చేసి నేను పార్లమెంట్ అభ్యర్థి నుంచి తప్పుకుంటున్నానంటూ కూడా ఆ సమాచారం ఇచ్చి బయటకు వచ్చినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. మళ్ళీ తిరిగి 2 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ బడా నాయకుల నేతృత్వంలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నటువంటి వెంటనే ఇమీడియట్ గా కడియం కావ్య పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ పార్లమెంట్ కి అంటూ కూడా ఏఐసిసి ఆ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తూ ఒక లిస్ట్ కూడా తెలంగాణ ఏఐసిసి ప్రెసిడెంట్ నుంచి ఆ లిస్ట్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. దాంట్లో కడియం కావ్య పేరు కూడా ప్రెసెంట్ అయి ఉండడంతో తనే పార్లమెంట్ అభ్యర్థిగా భావించారు. కానీ ఇప్పుడు తను ఇదే వర్గానికి చెందినటువంటి అమ్మాయా కాదా, ఇతర మతానికి చెందినటువంటి అబ్బాయిని వివాహం చేసుకుందని ఒక వివాదం కంటిన్యూ అవుతా ఉంది. ఇదే టైంలో సైబర్ నేరగాళ్లు సరిగ్గా టైం ని క్యాచ్ చేసుకొని ఈ టైంలోనే బాధితురాలకి ఫోన్ చేసి దాని ద్వారా డబ్బులు ఈజీగా సంపాదించుకోవచ్చు. బీఫామ్ అనగానే రాజకీయ నాయకులు మొదటగా ఇన్ని రోజు రాజకీయ ప్రస్తావనలో చివరిగా తన క్యాండిడేట్ డిక్లరేషన్ అనేది బీఫామ్ ద్వారానే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ బీఫామ్ అనగానే కడియం కావ్య కూడా కొంత ఆశపడి నిజంగానే ఇది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల కాలా కాదా అని పరిశీలించినప్పుడు కాదు, అది సైబర్ నేరగాళ్ల కాల్ అంటూ కూడా గుర్తించి ఇమీడియట్ గా పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. మరి కాసేపట్లో అధికారికంగా ఒక ఫిర్యాదు కూడా అందజేయనున్నట్టుగా తెలుస్తోంది. కేవలం కడియం కావ్యకు మాత్రమే ఈ సైబర్ నేరగాళ్ల కాల్ వచ్చిందా, లేదా తెలంగాణ వ్యాప్తంగా లేదా ఇతర రాష్ట్రాలలో కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆ అభ్యర్థులని టార్గెట్ గా చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లని సంపాదించి ఈ సైబర్ నేరగాళ్లు వాళ్ళపై వలపన్నుతూ వారి ద్వారా డబ్బులు సంపాదించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారనే దానిపై కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సి ఉంది. కడియం కావ్య నెంబర్ సైబర్ నేరగాళ్లకు ఎలా వెళ్ళింది అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీయాల్సి ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థుల ఫోన్ నెంబర్లు, వాళ్ళ వ్యక్తిగత డాటాలు, ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్నటువంటి వివాదాలు, ఈ బీఫామ్ ఇస్తారో ఇవ్వరో అనే ఒక కన్ఫ్యూజన్, ఇదంతా కూడా సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు వారికి ఉన్నటువంటి టెక్నాలజీ సోర్స్, వారికి ఉన్నటువంటి రిలేషన్స్ లో ఇవన్నీ కూడా బయటికి తీస్తూ దాని ద్వారా ఇన్ఫర్మేషన్ సేకరించి వారికి నేరుగా
బీఫామ్ ఇప్పిస్తామని, పార్టీలో జాయిన్ అయితే ఇంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది, పార్టీ మీకు టికెట్ ఇవ్వట్లేదంటూ కూడా ఈ రాజకీయాల పరిణామాల్లో కూడా ఈ సైబర్ నేరగాలు ఇన్వాల్వ్ అయ్యి దాని ద్వారా డబ్బులు సంపాదించేటువంటి తెలివిగా ఉపయోగించుకొని ఈ డబ్బులు కొట్టేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కడియం కావ్య మాత్రం డబ్బులు చెల్లించలేదనేది మాత్రం క్లియర్ గా చెప్తా ఉంది. ఏఐసిసి నుంచి కాల్ రాకుండా, పార్టీ చీఫ్ నుంచి కానీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుల నుంచి రానటువంటి కాల్ ఒక అన్నోన్ పర్సన్ కాల్ చేసి బీఫామ్ పంపిస్తాము ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లించండి అని అన్నప్పుడే తనకు అనుమానం వచ్చి వెంటనే దాన్ని పరిశీలించినప్పుడు అది సైబర్ నేరగాల కాల్ అంటూ కూడా గుర్తించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మరి కాసేపట్లో అటు వరంగల్లో కానీ ఇటు హైదరాబాద్ లో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. హైదరాబాద్ లో ఉంటే మాత్రం సిసిఎస్ పోలీసులకు తనకు వచ్చినటువంటి కాల్ నెంబర్ ను జతపరుస్తూ మాట్లాడినటువంటి కన్వర్సేషన్ ఒకవేళ రికార్డింగ్ అయినట్టుంటే ఆ రికార్డింగ్ ని కూడా దానిలో జతపరుస్తూ పోలీసులకు అందజేసి దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా హైదరాబాద్ పోలీసులకు ఒక ఫిర్యాదు చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బిందు. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.